ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను ఇది మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన థంబ్ లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు దీనికి. ఒకటి. రెండు, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీటు. ఇది సీమరాజు గారు. ఇదొకటి. రెండవది, సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, ఇట్లా పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట, మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా, సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మీరు ఒక సినిమాలో చూశారుగా, రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు, అదే సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారే దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. ఆయనే పెట్టుబడి అని ఒక పెద్ద స్టూడియో, దానిలో పెద్ద హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు, ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విచ్చలవిడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది అన్నారు, ఎందుకండి వదిలేండి సార్ ఆ సీమరాజుని, అతను అట్టాగే మాట్లాడతాడు, మీ దాన్ని పట్టించుకోమాకండి, అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు. కాదు, నేను మనవి చేస్తున్నాను. ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు, ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోకపోతే అర్థం ఏంటో తెలుసా? వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇది నా మీద పెట్టినే చూపించా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద ఎంత భయంకరంగా ఆయన వీడియోలు పెడతాడో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే అర్థమవుతుంది. ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. నేను మనవి చేస్తున్నా, ఆ సీమరాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం. ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్తాం. వీరు యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం. 14 రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో. కాబట్టి దాన్ని అన్వేషిస్తాం, కోర్టులో వెళ్తాం. అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళి ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా. అదేదోనంటే ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టారంట మా సోషల్ మీడియా వాళ్ళు, దానికి చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంట, లోకేష్ మనోభావాలు దెబ్బతిన్నాయంట, అందువల్ల తీసుకొచ్చి లోపల పెట్టేశారు.
ఇప్పుడు నెల రోజుల నుంచి లోపలే ఉంటున్నారు. మరి మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినవా? ఇంత జరుగుతున్నా కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో మేము ఇస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారిని కాదు డీజీపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయట కనపడనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు ఆ? వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమవుతుంది ఈయన రిపోర్ట్ నయురా ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇక ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలగట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు. ఏమైనాడు? ఎత్తిపోలా ఓడిపోడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన. ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారి మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు. నాదంటావా? నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే 5 ఏళ్ళ 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే